హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ అందరి కోసం ఒక ఈజీ చాట్ రెసిపీ అయితే చూపించేస్తానండి. ఆ చాట్ పేరు ఏంటంటే గొట్టాల చాటు. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కావాలన్నాను, లేకుంటే మనకి ఏదైనా తినాలన్నాను, డెఫినెట్లీగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో వీటిని ఫ్రైడ్ ఫింగర్స్, అలాగే గొట్టాలు, అలాగే బోటీలు, సమ్ పేర్లతో పిలుస్తారు కదండి. ఇవి ఉంటే చాలండి, మనకి ఈజీ చాట్ అనేది రెడీ అయిపోతుంది. బయటికెళ్ళి తినాల్సినంత అవసరం కూడా లేదు. సో ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా. ఒక ఆనియన్, అలాగే ఒక టమాటో, ఒక నిమ్మకాయ, కొద్దిగా కొత్తిమీర, ఓ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను కానండి, ఒక్కటే వేసాను. సో అలాగే జీలకర్ర పొడి, కారం, చాట్ మసాలా, ఉప్పు, ఇవైతే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఎలా తయారు చేసేయాలో చూపించేస్తాను రండి. ఒక బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర కట్ చేసింది, ఇవన్నీ ఒక్కొక్కటి వేసేసేయండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అవి వేసేసుకుంటున్నాను. సన్నగా తరుక్కోవాలండి. అంటే ఉల్లిపాయలు ఎంత చిన్నగా ఉంటే మనకి అంత తినేటప్పుడు అంత బాగుంటుందండి. అలాగే ఒక్క పచ్చిమిర్చి వేసానండి, నాకు సరిపోతుంది. అలాగే టమాటో ఒకటి చూపించాను కానీ హాఫే వేసానండి, ఎందుకంటే ఆల్రెడీ మనము లెమన్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. సో రుచికి తగ్గట్టు చిటికెడు ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ గొట్టాల్లోన ఉప్పు కారం ఉంటుంది కాబట్టి మనం కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. సో కారం ఒక చిటికెడు, అలాగే జీలకర్ర పొడి ఒక చిటికెడు, అలాగే చాట్ మసాలా హాఫ్ స్పూన్ వేసుకోండి. చాట్ మసాలా మాత్రం హాఫ్ స్పూన్ వేసుకోండి. మనకి ఈవినింగ్ ఏదైనా తినాలి అనిపించేటప్పుడు మాత్రం ఇలా చేసి తినండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు కూడాను. బయటవి కావాలని కూడా అడగరండి. సో ఇవి ఎంత కాస్ట్ కూడా అవ్వవు కదా ఈ గొట్టాలనేటివి. ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే చాలు, మన ఫ్యామిలీ మొత్తం తినొచ్చండి, నలుగురు. సో ఫస్ట్ అయితే ఇవన్నీ వేసేసి కలిపేసుకుంటున్నానండి. ఈ మసాలాలన్నిటిని వేసేసి ఇప్పుడైతే దీనిలోకి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకోండి. లెమన్ అయితే కొద్దిగా వేసుకోండి, లెమన్ జ్యూసు. ఎందుకంటే ఆల్రెడీ మనము టమాటో ఇంకా చాట్ మసాలా వేసాం కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క గొట్టాలని తీసుకొని దీనిలోకి ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోండి. ఇలా అంటే మనం ఎన్ని గొట్టాలు తినుకుంటామో వాటన్నిటికీ ఇలా స్టఫ్ చేసేసి పెట్టేసుకోవడమే. అంతేనండి, ఈజీ, చాలా తొందరగా అయిపోయింది కదా. సో చిన్న పిల్లలకి కలిపి చేసేయచ్చండి దీన్ని, ఈ చాట్ని. ఒక్క ఉల్లిపాయలు అవి కట్ చేసుకోవడం అంతే, అదొక టైం పడుతుందేమో కానీ ఎవరైనా చేసేయచ్చండి. వంటలు రాని వాళ్ళైనా చేసుకోవచ్చు హ్యాపీగా. ఈవినింగ్ టైము పిల్లలకి పెట్టచ్చు స్నాక్స్గా, అలాగే మనం టీ టైంలో కూడా తినొచ్చు హ్యాపీగా. సో ఈ రెసిపీ నాకు ఎలా తెలిసింది అని అంటే, మా తమ్ముడు చిన్నప్పుడు ఇలాంటి విన్యాసాలన్నీ చేసేవాడండి. అంటే చిన్నప్పుడు ఆడు 8th క్లాస్ అట్లా ఉండేటప్పుడు. కానీ నాకు ఇది ఎప్పుడు గుర్తొచ్చిందంటే, ఈ లాక్డౌన్ టైంలో ఈ పిల్లలకి వెరైటీలు చేసి 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 ఈ అప్పుడు మనకి ఇలా బయట ఏవి దొరికేవి కాదు కదండి. సో ఇంట్లోనే ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో ఓకే, అప్పుడు నాకు గుర్తొచ్చిందండి. ఓ ఇదొకటి చేసేవాడు కదా అప్పుడు, సరే వీళ్ళకి ఇలా చేసి తినిపిద్దామంటే అప్పుడు తిన్నారండి. టేస్ట్ చేశారు, ఇప్పటికీ వదలట్లేదు. ఇదే ఇంకా ఇవి తెస్తే చాలు నాకు చాట్ చేసేసేయి అని అంటారు. సో
ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.